నేనైతే ఇప్పుడు తింటున్నా. ఇక పప్పు, కడపప్పు, ఇక ఇక పప్పు. ఇది ఏం పప్పు అంటే పెసరపప్పు. పెసరపప్పు ఉల్లిగడ్డ వేసి చేసింది మా బిడ్డ. ఇగో ఇవేమో మెడమిక అంటే మటన్లో ఉంటాయి. ఇప్పుడు షూటింగ్కి వెళ్ళేది ఉంది. షూటింగ్నే కదా ఆల్రెడీ లోపల కూర్చున్నాము. ఇగో జొన్న రొట్టె, జొన్న రొట్టెలు. ఇగో జొన్న రొట్టె ఎప్పుడైనా హెల్త్కి మంచిది అనమాట. జొన్న రొట్టెలు బాగా వస్తాయి నాకు. మంచిగా చేస్తారు రొట్టెలు. అమ్మో, రొట్టె తినడానికి ఇంత దొడ్డి పాడాను. ఏం చేయాలి? ఆ రొట్టెలు తింటా, అన్నీ తింటా, కానీ ఇంత దొడ్డి పాడాయ. అయ్యో పప్పు, నన్నుకలు, నన్నుక నాకు అనేది రాగానే అవి మటన్లాగానే ఉంటాయి. సేమ్ మటన్లాగానే ఉంటాయి. సేమ్ సూపర్ ఉన్నాయి. చాలా బాగుంటాయి. పొద్దున ఉప్మా తిన్నా కానీ మళ్ళీ ఆకలి అవుతుంది. ఇక్కడ నేనే ఇంటికాడ నుంచి తెచ్చిన రొట్టెలు. అత్తాలే లాగిండే. ఇప్పుడు వీడియోస్ కావాలన్నారు, అందుకని జుట్టు వేసారు వాళ్ళే. ఇగో ఎట్లా తయారు చేశాను. ఇక అక్క క్యారెక్టర్ అంట, అక్కలా తీయాలంట. చూడండి సరేనా, లైక్ కొట్టండి, ఓకేనా? అలా పొట్ట తిన్నా ఇంత దొడ్డున్నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది తెలుసా. నేను ఆరోగ్యం చూసుకుంటున్నా ఈ మధ్య. ఆరోగ్యం మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలంటే, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలనుకుంటే కొన్ని రోజులు రొట్టెలు తినాలి. కానీ నాకు చేసే ఓపిక లేదు, కానీ చేస్తా, అన్నీ చేస్తాను, నాకు మంచిగా అన్నీ వస్తాయి. కానీ ఏం చేయాలి, చేత కాదు కొంచెం, అంతే. ఎవరికైనా చేసి పెట్టమంటే అమ్మో ముద్దు చేస్తాయి, అన్నీ చేస్తా. మంచి మంచి కూరగాయలు, బెండకాయ వేపుడు, ఆలుగడ్డ వేపుడు, ఏ వేపుడైనా సరే మంచిగా చేస్తాను. ముందుగాల బీట్రూట్ మాత్రం తినాల్సింది, ఎందుకంటే బీట్రూట్ రక్తం పోస్తుంది, మంచిగా తినాలి. అమ్మో నేనైతే తింటున్నా. ఊరిలో వచ్చేస్తున్నాయి కదా రొట్టె తింటుంటే. జొన్న రొట్టె మీరు ఆంధ్రలో తినరు కదా బాగా, ఎవరు తినరు. చెప్పాను చాలా మంచిగా ఉంటాయి. రొట్టెలు తింటున్నా కానీ తగ్గుతలేను. తాగేటోళ్ళు అయితే మొత్తం తగ్గుతాను. మంచిగా బక్క ఉన్నాను, సిమ్ముగా వస్తారబ్బా. ఈ ఆంధ్ర మాట్లాడాలంటే నా వల్ల కాదు. ఆంధ్ర అసలే మాట్లాడా, అమ్మో నాకు రాదు కూడా. రెండు రొట్టెలు తింటా, రెండు తిన్న తర్వాత కొంచెం అన్నం తింటా, అంతే. రొట్టెలు మెయింటైన్ చేయండి, ఎందుకంటే జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిది, అది గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా రొట్టెలు చేయించుకున్నామంటే నాతో చేయించుకోండి, నేను చేస్తాను.
మా ఇంట్లో అయితే తొంగ కానీ బయట అయితే మస్తు చేస్తా, నిజంగా బయట మంచిగా చేస్తా. అబ్బా ఎవరన్నా జొన్నలు తెచ్చి జొన్నలు పట్టిపీయమంట చేయమంట, బాగా చేస్తారు అన్నీ. అబ్బా 2 రొట్టెలు తినాలి కంపల్సరీ. 2 తినేటోళ్ళు అయితే 5 రొట్టెలైనా తింటారు. అమ్మో, అన్నం తింటారు, రొట్టెలు తింటారు, మళ్ళీ అన్నీ తింటారు, 5-6 సార్లు తింటారు. నాకైతే దేవుడు ఒక 2 రొట్టెలు తిన్నా, 2 రొట్టెలు కూడా కాదు, ఒక రొట్టె నూకలాడా నేను, ఒక్క రొట్టె కూడా తినా. గట్టుంది, మరి ఏం చేయాలి. అబ్బో ఇగో ఇవి తినడానికి కూడా 2 రొట్టెలు, ఇవి ఎట్లా చేసింది ఇక మా బిడ్డ అన్నం. ఇక నేనైతే మంచిగా చేస్తా, బాగా చేస్తా, పెద్ద పెద్ద రొట్టెలు చేస్తా మంచిగా. మేము కాదు సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. కొంచెం చేయమంటారు కదా, పిండి పట్టుకొచ్చుకొని జొన్న పిండి పట్టుకోరండి, పట్టుకొచ్చి ఇచ్చిరంటే 20 రొట్టెలైనా ఆయనే చేస్తాం. మళ్ళీ అందుకు ఆలుగడ్డ ఫ్రై బాగుంటుంది, క్యారెట్ బాగుంటుంది, బీట్రూట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బీట్రూట్ ఆరోగ్యానికి రక్ష, బీట్రూట్ చాలా మంచిది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది బై అన్నట్టు, ఆరోగ్యానికి మనం తగ్గాలి చెయ్యాలి అనుకుంటే రొట్టె తినాలి, మెయింటైన్ చేసుకోవాలి, సరేనా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అబ్బా అది చేస్తనే లేరబ్బా, నాకు కోపం వస్తుంది. చేయండి సరేనా. నా పేసి ఏం బాగుండదు, పండ్లు మాత్రం మెత్తగా పాడైనాయి. ఏం చేయాలి, ఇక్కడ హాలిడేస్ పోలే, ఏం చేయాలి. మోసాలు కాడది నేను అదేముంది, మారిపోతే ఇగో ఇట్లా అయింది పీస్ అంతా. అక్కడ మేకప్ వేస్తారు కదా, ఇప్పుడు మళ్ళీ ముఖం కడుక్కోవాలి, మేకప్ వేస్తారు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. సరే, మళ్ళా తర్వాత తీస్తా సన్న. బాబా లైక్ కొట్టండి అబ్బా, లైక్ చేయండి అబ్బా, సరేనా. ఓకే, లైక్ కొట్టండి.